హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్టిక్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఓకేనా? మరి ప్రజెంట్ అయితే మనకు కేవలం డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు జిల్లాల వారీగా విడుదల చేయడం అయితే జరిగింది. ఏం ఉద్యోగాలండి? డిస్ట్రిక్ట్ కోర్టు మాత్రమే రావడం జరిగింది. ఇంకా హైకోర్టు నోటిఫికేషన్ కూడా మనకు అతి త్వరలోనే విడుదల చేయడము జరుగుతుంది. మరి డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు మనకు ఎన్ని ఉన్నాయి? 1600కు పైగా విడుదల చేయడం జరిగింది. అందులో హాట్ కేక్ ఏంటండి? జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఓకేనా? మరి వీటికి సంబంధించినటువంటి ఈ జిల్లాల వారీగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి? విద్యార్హత ఏంటి? వయోపరిమితి ఏంటి? అసలు ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది? కంప్యూటర్ నాలెడ్జ్ లేదా సర్టిఫికేట్ అనేది మనకు అవసరమా? నెగిటివ్ మార్కింగ్లు ఉన్నాయా లేదా? అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో గైస్, ఇంకా ఎవరైనా మన కోర్స్ని యాప్లో తీసుకున్నట్లయితే తీసుకోండి. మరి ఈరోజే మరి ఆఫర్ అయితే క్లోజ్ చేయబోతున్నాము. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ 999 రూపీస్ అయితే అవుతుంది. కాబట్టి ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా. సపరేట్గా మరి మనకి టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వారు కూడా తీసుకోవచ్చు. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. ఎవరైతే హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే, పూర్తి వివరాలు చూద్దాము. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి. Notification number 2/2025 dated on 6/5/2025. Direct recruitment to the post of జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు ఇచ్చారు. ఇక్కడ మరి పే స్కేల్ అంటే సాలరీ చూసినట్లయితే 25,220 నుంచి 80,910, అంటే యాన్ యావరేజ్గా అన్ని అలవెన్సెస్ కలుపుకొనిక స్టార్టింగ్ సాలరీ మనకు 40,000+ అయితే రావడము జరుగుతుంది. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? 13వ తారీఖు, ఈ మంత్ 13వ తారీఖు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ 2వ తారీఖు, ఓకేనా, నెక్స్ట్ మంత్ అంటే జూన్ 2వ తారీఖున ఆన్లైన్ అప్లికేషన్ మనము సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే, 2వ తారీఖు జూన్ 2025 11:59 ఎండ్ అవుతుందండి. కంప్లీట్గా ఆన్లైన్లోనే మనము అప్లై చేయవలసి అయితే ఉంటుంది వీటికి. ఓకేనా? అందరు కూడా గమనించాలి. ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి మనకు ఆప్షన్ ఇచ్చారు చూడండి. ఫర్దర్ ఫర్ ద ఎంప్లాయీస్ ప్రెజెంట్లీ వర్కింగ్ యాజ్ అ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్. అంటే ఎవరైతే హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేస్తున్నారో వారికి మాత్రము 24వ తారీఖు అంటే 13వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 24 వరకు మరి ఎండ్ కావడం అయితే జరుగుతుంది జూన్లో. ఓకేనా? సో వారికి వేరే డేట్స్ అయితే కంప్లీట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, అందరూ కూడా గమనించాలి.
నెక్స్ట్ జిల్లాల వారీగా చూసినట్లయితే అనంతపురంలో చూసినట్లయితే మొత్తము 11 ఖాళీలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? 11 ఖాళీలు ఉండడం చూడవచ్చు. సో అన్ని కేటగిరీస్ వారికి అయితే ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్. చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే 25 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి, 25 పోస్ట్స్. ఈస్ట్ గోదావరిలో 28 ఉన్నాయి, అండ్ గుంటూరులో 28 ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 25 ఉన్నాయి, కర్నూలులో 12 పోస్టులు ఉన్నాయి, అండ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 15 పోస్టులు, ప్రకాశం జిల్లాలో 18 పోస్టులు, శ్రీకాకుళంలో 14 పోస్టులు ఉన్నాయి, అండ్ విశాఖపట్నంలో 15, విజయనగరంలో 7 పోస్టులు ఉన్నాయి, వెస్ట్ గోదావరిలో చూసినట్లయితే 14 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటుగా వైఎస్ఆర్ కడప జిల్లాలో చూసినట్లయితే 18 పోస్టులు. వీటన్నిటిని కూడా మనకి డిస్టిక్ కోర్ట్స్ కాబట్టి మనకు 26 జిల్లాలు అయినప్పటికీ కూడా మరి కొత్త జిల్లాల్లో డిస్టిక్ కోర్ట్స్ అనేవి లేవు కాబట్టి పాత జిల్లాల ఆధారంగానే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మీరు ఏ జిల్లా నుంచి విడిపోయారో ఆ జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఏది ఉందో అదే మీకు లోకల్ అయితే అవుతుంది ప్రజెంట్. ఓకేనా? సో మరి దీని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచులర్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. ఇక్కడ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ అని అన్నారండి, అంటే మనకు కంపల్సరిగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా? ఒకవేళ మీరు పీజీడీసీఏ కోర్స్ చేసినా లేదా మీరు చదివినటువంటి డిగ్రీలో ఓకేనా లైక్ బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, బీఎస్సీ కంప్యూటర్స్ కావచ్చు, బీటెక్ వారికి ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ కావచ్చు, ఇలా ఉన్నట్లయితే ఎలిజిబుల్ అండి. ఓకే, అందరు కూడా గమనించాలి. లేదా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా అయితే కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఏమీ అడగకపోవచ్చు. ఓకే, లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే తెలుగు భాష తప్పకుండా వచ్చి ఉండాలి, మన మాతృభాష. ఇక ఎవరైతే సరిహద్దు జిల్లాల వారు ఉన్నారో, వేరే స్టేట్తో మనకి సరిహద్దు పంచుకుంటున్నారో వారికి పక్కన స్టేట్ లాంగ్వేజ్ పైన అవగాహన ఉండాలి. అనంతపురం వారికి కన్నడ, చిత్తూరు వారికి తమిళ్, అంతేకాకుండా శ్రీకాకుళం, విజయనగరం వారికి ఒరియా అయితే వచ్చి తప్పకుండా ఉండాలి అని చెప్పారు. కానీ సో కొంచెం అవేర్నెస్ ఉంటే సరిపోతుంది, మరీ ఇంపార్టెంట్ కాదు. ఇక ఏజ్ విషయం అండి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 18 నుండి 42 సంవత్సరాల అభ్యర్థులు అందరూ ఎలిజిబుల్ అండి. ఓసీ క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీలో 18 నుంచి 42. ఒకవేళ మీరు గనక ఎస్సీ, ఎస్టీ, ఓకే, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారు కూడా అయినట్లయితే 5 సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది. ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ దివ్యాంగులైతే 10 సంవత్సరాలు. ఓకేనా? ఓసీ అభ్యర్థులకు 42, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 47, పిహెచ్ వారికి 52 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఇవంతా కూడా భర్తీ అనేది జరుగుతుంది. ఓకే, అంతేకాకుండా మనకి డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్, ఇవి తర్వాత చెప్తానండి, ఇప్పుడంత అవసరం లేదు. ఏ డాక్యుమెంట్స్ కావాలి మనకి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను, అన్నీ కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి, ప్రతిసారి అలానే ఉంటుంది, ఇప్పుడు కొత్తగా ఏం కాదు. కంప్యూటర్ బేస్డ్ షిఫ్ట్ల వారీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. 80 మార్కులకు, ఓకేనా, 80 మార్కులకు మరి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో 40 మార్కులు జనరల్ నాలెడ్జ్ అండి, జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు. ఒక్కో ప్రశ్నకు 1 మార్క్ అయితే కేటాయిస్తారు, 90 నిమిషాల సమయము. ఓకేనా? మరి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా అనే విషయం అయితే లాస్ట్ టైం అయితే నెగిటివ్ మార్కింగ్ ఉందండి, ఇప్పుడు ఉంటుందా లేదా అనేది నోటిఫికేషన్లో తెలుపరు. మనకి ఎప్పుడైతే అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్ వస్తుందో అందులోనే మనకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. దాని గురించి అయితే మనము వెయిట్ చేయాలి. సో మ్యాక్సిమం అయితే ఉంటుందనే అనుకోవచ్చు. ఓకేనా? మరి మనకి ఎగ్జామ్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లో కూడా వీటిని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సిలబస్ యాజ్ ఫాలో చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్,
Indian economy, Indian polity and constitution, general science, day-to-day science, and science research awards, personalities, institutions, sports, current affairs, India and Andhra Pradesh. ఇవన్నీ కూడా మనకు జనరల్ నాలెడ్జ్ పైన వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ చూసినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆడ్ మ్యాన్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఆర్ సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, సినోనిమ్, యాంటోనిమ్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇక ఫర్ ద ఎంప్లాయీస్ presently working as a contract or outsourcing or a daily base earners, so Massachusetts, who have been appointed to engage by the High Court of Andhra Pradesh, స్టేట్ లీగల్ సర్వీస్ అంటే వీటిలలో వర్క్ చేస్తున్న వారికి వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఆధారంగా మరి 20 మార్కులు కూడా యాడ్ అవుతాయంటూ వారికి రిజర్వేషన్ అయితే ఉంటుందంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, మరి మినిమం మార్క్స్ ప్రతి అభ్యర్థికి ఎన్ని రావాలండి? ఓపెన్ కేటగిరీ వారికి ఓకే ఓసీ 40 మార్కులు రావాలి మనం క్వాలిఫై అవ్వాలంటే. ఎకడమికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 40 రావాలి. ఇక బీసీ క్యాండిడేట్స్కి 35% మార్కులు, ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ పీహెచ్ అండ్ స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్మెన్కి 30% మార్క్స్ వస్తే మనము క్వాలిఫై అవుతాము. అయినప్పటికీ కూడా మనకు మెరిట్ లిస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మెరిట్ లిస్ట్లో మనము పేరు తెచ్చుకోగలిగితేనే జాబ్ వస్తుంది. ఓకేనా, 80 మార్కులకు కనుక మనము 60 లాస్ట్ టైము 65 మార్కులు క్రాస్ చేసిన వరకు జాబ్ వచ్చిందండి. ఓకేనా, అందరు గమనించాలి. మరి ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీ ఎంత ఉందండి. ఇక్కడ ద అప్లికెంట్ హూ ఆర్ అండర్ ఓపెన్ కాంపిటీషన్ ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీ టు పే ఎంత అండి? 800 రూపాయలు పే చేయాలండి. ఓకేనా, ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వారికి 800, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ వీరందరికీ కూడా 400 రూపాయలను పే చేస్తే సరిపోతుంది. ఓన్లీ ద అప్లికెంట్స్ బిలాంగ్స్ టు ద కమ్యూనిటీ రిలీజన్ ఎస్సీ ఎస్టీ ద స్టేట్ ఆఫ్ ఏపీ అలోన్ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ద కన్సెషనల్ పేమెంట్ ఎంతండి? 400 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో గైస్ ఇదండి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఓకేనా, డైలీ మనం ఇక మోడల్ పేపర్స్ కూడా ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది మన యొక్క ఛానల్లో. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.